రైతాంగ సమస్యలు పరిష్కరించడంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందని మాజీ కేంద్ర మంత్రి పోరిక బలరాం నాయక్ అన్నారు. ఇక రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలంటూ మహబూబాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ధర్నా చేపట్టారు. అనంతరం కలెక్టరేట్ ఆఫీసులో ఏవోకు వినతిపత్రం అందించారు. ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు తెలంగాణ వచ్చినప్పుడు ఎలా మాట్లాడాడో ఈ రోజు లేదు. లేకపోయినా పర్వాలేదు, కానీ మానుకోట జిల్లాకు వచ్చినప్పుడు ధరణి గురించి క్లారిటీ రావాలి, పోడు భూముల పట్టాల క్లారిటీ రావాలి, అలాగనే రైతుల రుణమాఫీ చేసి రావాలి. పోయినసారి ₹1,00,000, ఈసారి ₹1,00,000. దాని తర్వాత ధరణిల తర్వాత క్లారిటీ లేదు. దాదాపుగా ఇక్కడ 27-30 మంది రైతులు చనిపోయారు, కౌలుకు తీసుకొని చనిపోయారు. ఇవాళ కలెక్టర్ ఆఫీస్ ముందు నష్టపోయిన రైతులకు ఇంతవరకు గిట్టుబాటు ధర ఇయ్యలేదు. దానితో పాటు వాళ్లకు కూడా